అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణ పరిషత్ సంతోషం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణవాడిలోని వెంకటేశ్వర ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మిఠాయిలు తినిపించుకోవడంతో పాటు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. బ్రాహ్మణులతో పాటు మిగతా అగ్రవర్ణాల్లో చాలామంది పేదలున్నారని, వారికి 10% రిజర్వేషన్లతో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తామంతా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు వినోద్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ రావు, మండలాధ్యక్షుడు భీమ్సేన్ రావు, గోవిందరావు, శ్యామసుందర్ జోషి, రఘుప్రసన్న భట్, సురేంద్రాచారి, డివిచారి, ప్రాణేశాచారి, యోగేశాచారి, విజయేంద్రాచారి, వాదిరాజ్, వంశీ జోషి, హన్మేశాచారి తదితరులు పాల్గొన్నారు. जय बोलो भारत माता की जय। जय जय माता भारत माता, जय जय माता मोदी की जय, बोलो नरेंद्र मोदी की जय, माता की जय, बोलो भारत माता की जय। మక్తల్ బ్రాహ్మణ పరిషత్ తరఫున అదేవిధంగా విశ్వమద్ద పరిషత్ తరఫున మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు చేస్తున్నాము. ఎందుకొరకంటే దాదాపుగా 60 ఏళ్ల నుంచి, సుమారు మాకే 60 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ల నుంచి మేము వెనుకబడిన తరగతి వాళ్లకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా కూడా బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు కానీ మరియు ఇతర ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు ఎలాంటి రిజర్వేషన్ కానీ ఎలాంటి సదుపాయాలు కానీ ప్రభుత్వం నుంచి పొందలేదు. కానీ ఇప్పుడు మోడీ గారు అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకోవడము మాకందరికీ గర్వకారణంగా తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే బ్రాహ్మణుల్లో కానీ ఇతర ఉన్నత వర్గాల్లో కానీ చాలామంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని 10% రిజర్వేషన్ కల్పించడం అనేది నిజంగా ఇది మాకు ఒక సంజీవిని లాంటిది. అంటే మాకు ఎక్కడో ఇక ఉద్యోగాలు రావేమో, మాకు రిజర్వేషన్ వర్తించమనేటువంటి సమయంలో ఇలాంటిది మాకు కల్పించడం అనేది నిజంగా ఇది ఒక అమృతంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మా విద్యార్థులు కానివ్వండి, ఇంకా యువకులు కానివ్వండి, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత వర్గాల్లో కూడా ఇలాంటి రిజర్వేషన్ పొందే సౌకర్యం కలిగించేందుకు మా యొక్క మక్తల్ బ్రాహ్మణ పరిషత్ తరఫున మరి ఒకసారి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇలాంటి రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇతర వర్గాల వారు ఎవరు కూడా అన్నత భావించకూడదు. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా వెనుకబడినటువంటి తరగతి వారు ఉన్నత వర్గాలకు మాత్రమే చెందినది కాబట్టి అన్ని వర్గాల వారు దీనికి సహకరించి ఈ రిజర్వేషన్ను యథావిధిగా కొనసాగించాలి. మరియు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సువర్ణావకాశానికి మళ్ళీ ఒకసారి బ్రాహ్మణ పరిషత్ మక్తల్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, బోలో భారత్ మాతా की, బోలో భారత్ మాతా की, బోలో భారత్ మాతా की. శుభదినము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గత 60 సంవత్సరాల నుండి మా బ్రాహ్మణుడు ప్రధానమంత్రి అయి ఉండి కూడా మా యొక్క బ్రాహ్మణులకు ఏ విధమైన సహకారం చేయలేదు. అలాంటిది ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మనకు బ్రాహ్మణులపై మంచి అవకాశం ఇచ్చి మంచి హృదయాలతో మనస్ఫూర్తిగా ఆయన 24 గంటల లోపలనే ఆయన కొద్దిగా మంచిగా ఆలోచన చేసి చాలా బీద పరిస్థితి ఉంది బ్రాహ్మణులకు, వీళ్ళకు ఏ విధమైన ఆదుకోవాలి, వీళ్ళ నుంచి మనము అన్ని కులాలకు రిజర్వేషన్లు ఇచ్చాము, కానీ బ్రాహ్మణులకు మాత్రము ఇంతవరకు ఏ రిజర్వేషన్ అనేది ఏమీ లేదు. వాళ్ళు కూడా చాలా బీద పరిస్థితి ఉంది. ఈరోజు మన ఉదాహరణకు తీసుకుంటే మన మక్తల్లో 40 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో 35 కుటుంబాలు చాలా బీదరికంగా ఉన్నాయి. ఒక 5 కుటుంబాలు మాత్రమే కొద్దిగా ఇంతో అంతో ఆర్థికంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్లకు 35 కుటుంబాలకు ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయానికి చాలా మంచి శుభఫలము వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన బ్రాహ్మణ పరిషత్ మరియు మన మక్తల్ నియోజకవర్గ బ్రాహ్మణ పరిషత్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈబీసీ రిజర్వేషన్ 10% ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ, బీదవాడి సమస్య బీదవానికే తెలుస్తుంది కాబట్టి మన అగ్రవర్ణంలో ఎంతమంది పై స్థానంలో ఉంటే కూడా వాళ్ళు అగ్రవర్ణ బీదల పట్ల ఎవరు కూడా
ఆలోచన చేయని ఈ రోజుల్లో ఒక బీద ప్రధాని మంత్రి మనకు ఒక 10% రిజర్వేషన్ ఇచ్చిన సందర్భము చాలా శుభ సందర్భము. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ బ్రాహ్మణ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. బ్రాహ్మణ మక్తల్ బ్రాహ్మణ సమితి సంఘం తరఫున మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రిజర్వేషన్స్ యొక్క పథకాన్ని, దాని యొక్క ఆంతర్యాన్ని గ్రహించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల లోపల కూడా బీదవారు ఉంటారు కనుక బీదవారికి మేలు జరగాలనే ఉద్దేశంతో 10% రిజర్వేషన్ కల్పించినందుకు మేమందరము అతనికి కృతజ్ఞత పడి ఉంటామని చెప్పి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.